తెలంగాణ రైతు సమస్యలపై పోరుబాటకు బీజేపీ సిద్ధమైంది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో రైతులతో మాట్లాడి సమస్యలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుసుకోనున్నారు. రామచంద్రరావు సహా బీజేపీ నేతలకు కుల్కచర్లకు బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ సందర్శన ఉంటుందని వివరించాయి. రేపు యాదాద్రి, జనగాం, వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తామని వివరించారు. ఇక తెలంగాణ రైతు సమస్యలపై పోరుబాటకు బీజేపీ సిద్ధమైంది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో రైతులతో మాట్లాడి సమస్యలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుసుకోనున్నారు. రామచంద్రరావు సహా బీజేపీ నేతలకు కుల్కచర్లకు బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ సందర్శన ఉంటుందని వివరించాయి. రేపు యాదాద్రి, జనగాం, వరంగల్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శిస్తామని వివరించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందంటూ బీజేపీ నాయకులు రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా కొనుగోలు కేంద్రాల సందర్శనకు పిలుపునిచ్చారు. మొత్తం 3 రోజుల పాటు దాదాపు 7 జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను, మార్కెట్ యార్డులకు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వికారాబాద్ కుల్కచెర్ల గ్రామానికి బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ నాయకులు కూడా అందరూ కలిసి ఆ కొనుగోలు కేంద్రాలని సందర్శించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్తున్నప్పటికీ కేవలం గ్రౌండ్ లెవెల్లో మాత్రం సగం కంటే తక్కువనే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు నిరీక్షణ ఇస్తున్నారని కూడా బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్. అట్లా పెడితే ఎట్లా తీస్తారు? ఒక్క సెకండ్.